హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మన సర్వే డిపార్ట్మెంట్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ యూజ్ చేస్తామో ఈటీఎస్లో జస్ట్ బ్రీఫ్గా పైనే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ మనం సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా తీసుకోవాలి, స్టార్టింగ్ జాబ్ నుంచి మనకు డేటా కలెక్షన్ వరకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం జాబ్ క్రియేషన్కి వెళ్ళినప్పుడు న్యూ జాబ్ తీసుకుంటాం. సో ఈ న్యూ జాబ్లో ఏంటంటే జస్ట్ బేసిక్గా నేమ్ అడుగుతుంది. సో మనకు రిక్వైర్డ్ నేమ్, సపోజ్ మనం పోయిన ఫీల్డ్ నెంబరు సంథింగ్ ఏదో ఒకటి ఫీడ్ చేసుకుంటాం. సో ఎడిట్లో వేసి అక్కడ జస్ట్ మనం కావాల్సిన రిక్వైర్డ్ నేమ్ పెట్టుకుంటాం. సో ఇలా చేసుకున్న తర్వాత సేవ్ కొట్టుకుంటాం. సేవ్ కొట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ డబుల్ సేవ్ కొడతాం. సో జాబ్ క్రియేట్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ జాబ్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇనిషియల్గా చేయాల్సింది ఏంటంటే సెటప్లోకి వెళ్తాం. సెటప్లోకి వెళ్ళేసి జస్ట్ మనం అంటే ఈ స్టేషన్ పాయింట్ని మనం ఫిట్ చేయాలి. అలాగే బ్యాక్ సైడ్ రిఫరెన్స్గా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం జస్ట్ ట్రూనాథ్కి తీసుకుంటాం. ట్రూనాథ్కి ఎందుకు తీసుకుంటామంటే ఇది మనం ఎఫ్ఎంఎల్ అన్నీ నార్త్ సింబల్కి ఉంటాయి. సో అందువల్ల మనం ట్రూనాథ్కి తీసుకున్నామంటే మనకు ఎఫ్ఎంబీస్ అన్ని ఓరియంటేషన్ కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ అనేది జస్ట్ రిఫరెన్స్. సో ఏ డైరెక్షన్ అనేది తీసుకోవచ్చు. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో నార్త్ డైరెక్షన్, ట్రూ నార్త్ డైరెక్షన్ తీసుకుంటాం. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ ఏం ఇస్తున్నాం, సో ఆక్యుపేషన్ తీస్తాం. సో ఆక్యుపేషన్ అనేది ఏంటంటే ఈ యొక్క స్టేషన్, ఈ స్టేషన్ అనేది. సో ఇక్కడ వచ్చి మనకు ఇన్స్ట్రుమెంట్ హైట్ ఇస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్సిమం 1.54 సంథింగ్ ఉంటుంది. సో ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొడతాం. ఇక్కడ ఏమవుతుందంటే యాక్సెస్ నాట్ ఫౌండ్ ఉంటుంది. ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ లిమిట్స్ కూడా ఇవ్వాలి. అంటే ఆ వర్క్ స్పేస్ యొక్క లిమిట్స్, అంటే ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ వాల్యూస్ ఇవ్వాలి. అట్లాగే హైట్స్ కూడా ఇవ్వాలి. సో నేను ఎగ్జాంపుల్ 4000 ఇస్తున్నాను. ఈ ఒక వర్క్ స్పేస్ కోఆర్డినేట్స్. సో ఇది 4000 ఇస్తుంది. ఇక్కడ మనకు హైట్స్ అవసరం లేదు, బట్ 100 తీసుకోవచ్చు, ఏదో 0 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో జస్ట్ సేవ్ కొడతాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ అడుగుతుంది. సో బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే సో ఇందాక కరెక్ట్గా తీసుకోలేదు కదా, దానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం జస్ట్ పాయింట్ అనే దగ్గర అజ్జమూతి పెట్టి తీసుకోవాలి. ఎందుకంటే పాయింట్ అనేది మనకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఉంటే దాని వాల్యూ నుంచి తీసుకుంటాం, లేదా మ్యాప్ నుంచి మ్యాప్ చూపిస్తుంది. ఆల్రెడీ మనం తీసుకున్న పాయింట్ అయితే మ్యాప్ నుంచి తీసుకొని వస్తాం. బట్ ఇనిషియల్గా చేస్తున్నాం కాబట్టి అజ్జమూతి పెట్టి నెక్స్ట్ కొట్టాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుతానికి మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి జస్ట్ మనం ఈ ఈడియంలో వేసి జస్ట్ నాన్ ప్రెజం పెట్టుకొని జస్ట్ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి వాల్ పెట్టి తీస్తున్నాం. మనది బాబు సో జస్ట్ సెట్ అని పెడతాం. సో నాన్ ప్రిజంలో పెట్టాం కాబట్టి బ్యాక్ సైడ్ పాయింట్ తీసుకున్నది. సో ఇది కాబట్టి ఇక్కడ మనకు స్టోర్ ద బ్యాక్ సైడ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనం జస్ట్ ఆ బ్యాక్ సైడ్ అని ఫీడ్ చేసుకొని ఇలా సేవ్ చేసుకుంటాం. సో సేవ్ చేసుకున్న తర్వాత మన హోమ్లోకి వెళ్ళి ఇప్పుడు జస్ట్ రెఫరెన్స్ అయిపోయింది. సో మనం సర్వేలోకి వెళ్ళేసి డేటా కలెక్షన్కి టోపా తీసుకుంటాం. సో ఇక్కడ పాయింట్ వచ్చి 1గా తీసుకుంటాం, లేదంటే ఏబిసి అని తీసుకోవచ్చు మన ఎఫ్ఎంబి యాజ్ పర్ ఎఫ్ఎం ప్రకారం. బట్ మన ప్రస్తుతానికి A1 తీసుకుంటున్నాం. మనకు ఇక్కడ చేయడానికి ఇబ్బంది కాబట్టి జస్ట్ రూమ్ని ఎలా చేస్తాం చూడండి. సేవ్ కొడతాం. లైక్ నెక్స్ట్ పాయింట్ అదే చూపిస్తుంది. ఒక పాయింట్ని డేటా కలెక్ట్ చేసాము. సో ఆటోమేటిక్గా అది సెకండ్ తీసుకోమని అదే చూపిస్తుంది. సో సెకండ్ పాయింట్ మనం జస్ట్ ఏదో ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇదేంటంటే జస్ట్
మెజర్ చేసి చూపిస్తుంది సేవ్ కావాలా వద్దని. ఇదేంటంటే డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సో ఇందాక ఇది నొక్కాము, ఇప్పుడు ఇది నొక్కుదాం. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ 3 అని అడుగుతుంది. సో అలాగే థర్డ్ పాయింట్ సేవ్ చేస్తాం. ఫోర్త్ పాయింట్ డేటా కూడా మనం జస్ట్ ఒక రిఫరెన్స్ తీసుకొని చేస్తాం. సో ఇలా ఈ డేటా కలెక్షన్స్ అనేది చేస్తాం. సో ఇలా ఒక 4 పాయింట్స్ ఇక్కడ రూమ్లోనే తీసాము. యాక్చువల్గా అయితే మనం సైట్లో ఫీల్డ్లో చేస్తాం. సో అయిపోయిన తర్వాత సేవ్ అయిపోయి ఉంటాయి మనకు హోమ్లోకి వెళ్తాం. ఇప్పుడు మనం తీసుకున్న డేటా మనకు చెక్ చేసుకోవాలంటే పాయింట్స్ వచ్చాయా అనేది తెలుసుకోవాలంటే జస్ట్ మ్యాప్లోకి వెళ్తాము. చూడండి, ఫస్ట్ మన ఆక్యుపేషన్ పాయింట్ అనేది ఏంటంటే మన స్టేషన్ పాయింట్ ఇది. నెక్స్ట్ బిఎస్ అనేది ఏంటంటే రిఫరెన్స్ పాయింట్. సో రూమ్లో ఏంటంటే వాల్ కాబట్టి ఒకే స్ట్రైట్లో వచ్చాయి. అదే మన ఫీల్డ్లో తీసుకున్నామంటే ఎలా పడితే మనకు రిక్వైర్డ్ పాయింట్స్ అలా వస్తాయి. సో ప్రస్తుతానికి మనం ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఏరియా కనుక్కోవాలి. మనకి ఏరియాని 2 విధాలు కనుక్కోవచ్చు. ఇక్కడే కనుక్కోవచ్చు ఈ ఆప్షన్స్ యూజ్ చేసి. బట్ మనకు ఆప్షన్స్లో ఎడిట్లో పోయేసి జస్ట్ ఏరియా అనేది ఆ పాయింట్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ యాడ్ పాయింట్ అని ఉంటుంది. ఫ్రమ్ మ్యాప్ అని ఇక్కడ చూపిస్తుంది. సో ఫ్రమ్ మ్యాప్ నుంచి తీసుకోవచ్చు, అట్లాగే ఫ్రమ్ పాయింట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే అన్నీ మనం జాయిన్ చేసుకుంటాం. ఇలా జాయిన్ చేసుకొని సేవ్ కొడతాం. ఇలా మనకు ఒక ఎఫ్ఎంబి మాదిరిగా ఓపెన్ అవుతుంది. దీన్ని సేవ్ కొట్టేస్తాం. సో ఏరియా 1గా అయిపోయింది. ఇప్పుడు ఇది మనం క్యాలిక్యులేటర్లోకి వెళ్ళామంటే ఆ డేటా ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. సో బై పాయింట్స్ని తీసుకుంటే అలాగే ఇక్కడ మనకు పాయింట్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏరియా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఆ ఏరియాలో తీసుకున్నాం. సపోజ్ మనం పాయింట్ లిస్ట్లో తీసుకుంటే పాయింట్ లిస్ట్ పెట్టుకుంటాం. సో ఏరియా పెట్టుకున్నాం కాబట్టి మనకు ఫ్రమ్ మ్యాప్లోకి వెళ్ళి ఇదిగో అది ఆల్రెడీ ఇందాక గీస్తున్నాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, క్యాలిక్యులేట్ అని కొడతాం. సో జస్ట్ మనకు 7.304 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఇది జస్ట్ రూమ్ ఏరియా కాబట్టి అది చూపిస్తుంది. మనకు ఎకర్స్లో చూపిస్తుంది, హెక్టార్స్లో చూపిస్తుంది. సో ఇలా చూస్తాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే మనం డైరెక్ట్గా మనకు మ్యాప్లోనే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం జాయిన్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ క్లిక్ ఇచ్చి జస్ట్ లాంగ్ ప్రెస్ పెట్టుకున్నామంటే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది క్యాలిక్యులేట్ ఏరియా. సో ఇక్కడ సేమ్ ఏరియా చూపిస్తుంది. ఇది ఈజీ మెథడ్. మనకు ఆప్షన్స్ యూజ్ చేసుకుని కనుక్కునే ఏరియా పద్ధతి అలాగా. సో ఇది డేటా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేటా కలెక్షన్ చేసాం. సో ఇది ఇనిషియల్గా మనం డేటా కలెక్షన్ చేసుకొని ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవడం. సో నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం.